ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఫైల్స్లో ఎలా రైట్ చేయాలంటే ఒక ఆల్రెడీ క్రియేట్ చేసిన ఫైల్లో కావచ్చు లేదంటే కొత్తగా క్రియేట్ చేసే ఫైల్లో మనం ఎలా రైట్ చేయాలని చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇందాక సేమ్ మనం ఫైల్ ఎలా క్రియేట్ చేసామో అలా మనం అయితే ప్రోగ్రామ్ రాసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఒక ప్రింట్ ఫంక్షన్ అయితే తీసుకోవాలన్నమాట. కాకపోతే ఇక్కడ ప్రింట్ ఎఫ్ కాకుండా ఎఫ్ ప్రింట్ ఎఫ్ అనేది తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఈ బ్రాకెట్స్ లో ఎఫ్పిటిఆర్ కామా అండ్ అలాగే ఈ డబుల్ కోట్స్ లో మీరు ఏం కావాలంటే అది రాయొచ్చు అనమాట. రాసిన తర్వాత నార్మల్ గా మీరైతే క్లోజ్ చేసేస్తే ఎఫ్ క్లోజ్ అని చెప్పి తర్వాత క్లోజ్ చేసేసాం అనమాట. ఇలా క్లోజ్ చేసిన తర్వాత మనకి గనక ఆ ఫైల్ కనుక ఓపెన్ చేసినట్టయితే మనం ఏదైతే టెస్ట్ రాస్తామో ఆ టెస్ట్ అనేది ఆ ఫైల్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ను కూడా మీకు వచ్చేసి రన్ చేసి అయితే చూపిస్తాను. సో ప్రీవియస్ ప్రోగ్రామ్ లో సేమ్ మొత్తం ఇలానే ఉంటుంది. డబ్ల్యూ కూడా మనం మోడ్ సేమ్ అయితే తీసుకున్నాము. ఫైల్ అయితే క్రియేట్ అయిపోయింది కదా, కానీ ఇక్కడ సేమ్ అదే మోడ్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం ఫంక్షన్ అయితే తీసుకుంటున్నాం అనమాట. అంటే ప్రింట్ ఫంక్షన్ తీసుకొని దాంట్లో మనం ఏదైతే మనం దీంట్లో సేవ్ చేయాలనుకుంటున్నాం ఈ ఫైల్లోకి ఆ డేటాను అయితే ఆ వాల్యూని అయితే మీరైతే ఇక్కడ ఇవ్వండి. నేనైతే రన్ చేస్తున్నాను. సో ఆ ప్రోగ్రామ్ అయితే రన్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ నేనైతే ఆ ఫైల్స్ అయితే ఓపెన్ చేస్తాను. చూసారా, ఫైల్ నేమ్ ఓపెన్ చేయగానే సమ్ టెస్ట్ అని అయితే వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ హలో అని అయితే ఇస్తాను. సో లేదా హలో వరల్డ్ అనేది ఇద్దాం. సో హలో వరల్డ్ అనేది ఇచ్చాను కదా. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ దీన్ని రన్ చేద్దాం. సో నేనైతే రన్ చేసేసాను. ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఆ యొక్క టెస్ట్ డాక్యుమెంట్ అయితే ఓపెన్ చేద్దాం. సో టెస్ట్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే హలో వరల్డ్ వచ్చేసింది. ఇలా మనం ఎన్నిసార్లు అయినా ఇలా ఇస్తూ ఉండొచ్చు అనమాట. కానీ మీరు ఇక్కడ ఇంకోటి గమనించారా గైస్, నేను వచ్చేసి ప్రీవియస్ ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు సమ్ టెస్ట్ అని ఇస్తే ఫైల్ నేమ్లో సమ్ టెస్ట్ అనేది మనకి సేవ్ అయింది. ఇప్పుడు నేను హలో వరల్డ్ని రైట్ చేసినప్పుడు సమ్ టెస్ట్ అనేది పోయి హలో వరల్డ్ అనేది మళ్ళీ దీంట్లోకి అయితే సేవ్ అయిపోయింది అనమాట. అంటే మీరు ఒకే ఫైల్ నేమ్లో ఇట్లా మీరు రైట్ చేస్తూ ఉంటే ప్రీవియస్గా సేవ్ అయిన డేటా అనేది పోయి కొత్తగా మీరు ఏదైతే సేవ్ చేస్తున్నారో ఆ డేటా ఒకటే సేవ్ అవుతుంది అనమాట. సో దానికోసం ఏం చేయాలంటే మనం అపెండ్ అయితే తీసుకోవాలన్నమాట. సో అపెండ్ ఏంటి అనేది ఇప్పుడు మీకు అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మనం గనక ఆల్రెడీ ప్రీవియస్గా మనం ఇచ్చిన డేటా అన్నది డిలీట్ అవ్వకుండా కొత్తగా మనం ఇచ్చే డేటా అనేది ఆ ఫైల్లోకి రైట్ అవ్వాలంటే సేవ్ అవ్వాలంటే మనం అపెండ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అపెండ్ మోడ్ అనేది దానికోసం ఇక్కడ డబ్ల్యూ అని ఇచ్చాం కదా ప్రీవియస్ ప్రోగ్రామ్లో. సేమ్ ఆ డబ్ల్యూ బదులు మనం ఏ అని ఇచ్చి సేమ్ మనం ఎలాగైతే ప్రింట్ ఫంక్షన్ వాడి మనం ఇందాక ప్రింట్ ఫంక్షన్ వాడి ఎలా రైట్ చేసామో సేమ్ అలాగైతే తీసుకోవాలి. కాకపోతే మీకు నెక్స్ట్ లైన్లో రావాలి అంటే ఇలా రావాలంటే మీరు బ్యాక్ స్లాష్ ఎన్ పెడితే సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, నేను హలో వరల్డ్ అన్నది ఫైల్ నేమ్ .txt మనకి సేవ్ అయింది. ఇప్పుడు నేను అపెండ్ అనే మోడ్ తీసుకున్నాను అనుకోండి, హలో వరల్డ్ అనేది అలానే ఉంటుంది. అలానే ఉండి న్యూ లైన్లో నాకు హాయ్ ఎవ్రీబడి అనేది వచ్చేసింది. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనమైతే ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఈ ప్రోగ్రాంలో మనం అయితే చేంజెస్ చేద్దాం. అపెండ్ కోసం నేను ఇక్కడ ఏ మోడ్ అయితే తీసుకున్నాను, హలో వరల్డ్ అయితే ఉంది కదా, ఇక్కడ వచ్చేసి వెల్కమ్ అనేది రాస్తున్నాను అనమాట. ఇప్పుడు వెల్కమ్ అనేది నేను ఇక్కడ రాసేసాను. దీన్ని వచ్చి రన్ చేద్దాం. సో ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ టెస్ట్ డాక్యుమెంట్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఫైల్ నేమ్ అన్నది ఈ యొక్క టెస్ట్ డాక్యుమెంట్ అయితే ఓపెన్ చేస్తే హలో వరల్డ్ అండ్ అలాగే వెల్కమ్ అని వచ్చేసింది. రెండు పక్క పక్కనే వచ్చేసాయి. ఒకవేళ మీరు పక్క పక్కన రాకూడదంటే ఇక్కడ బ్యాక్ స్లాష్ అని పెట్టినట్టయితే మనకి న్యూ లైన్లో అయితే వచ్చేస్తుంది. మనకి రైట్కి డబ్ల్యూ అండ్ డిలీట్ చేయకుండా మళ్ళీ కొత్త డేటాని యాడ్ చేయాలంటే ఏ అపెండ్ అయితే యూస్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి ఆర్ అంటే రీడ్ మోడ్ అని ఆర్ అయితే యూస్ చేస్తాం అనమాట. అండ్ అలాగే దీంట్లో ఇంకొంచెం ఎక్స్ట్రా అయితే ఉందన్నమాట దీంట్లో వచ్చేసి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఒక ఫైల్ని క్రియేట్ చేయడం అలాగే ఫైల్లో డేటాని రాయడం అండ్ అలాగే రాసిన డేటాని డిలీట్ చేయకుండా మళ్ళీ కొత్తగా రాయడం అండ్ అపెండ్ చేయడం ఇవన్నీ కూడా మనకి ఈజీయే. కానీ రీడ్ చేయడం అంటే ఒక లిటిల్ బిట్ కొంచెం కష్టం అనమాట. ఎందుకంటే రైట్ చేయాలన్నా క్రియేట్ చేయాలన్నా అపెండ్ చేయాలన్నా సేమ్ ఒకే ప్రోగ్రామ్ తీసుకొని మనం జస్ట్ మోడ్స్ని చేంజ్ చేస్తూ ఉంటే మనకి అన్ని వర్క్ అయిపోయినాయి కదా. కానీ ఒక ఫైల్ని రీడ్ చేయాలంటే మనం మోడ్ని చేంజ్ చేయడమే కాకుండా ఇక్కడ మనం అయితే ఒక స్ట్రింగ్ని అయితే తీసుకోవాలి, అంటే ఒక అరేని అయితే తీసుకోవాలి. అరే తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు అరేలో ఒక వాల్యూ అంటే మనం ఎంత కంటెంట్ని స్టోర్ చేసుకోవాలని కూడా ఇవ్వండి. ఎగ్జాంపుల్ 100 అని తీసుకున్నారు అనుకోండి, 100 క్యారెక్టర్స్ అంటే ఆ ఫైల్లో మీరు ఎన్ని లైన్స్ అన్నా తీసుకోండి, కానీ మనకి 100 క్యారెక్టర్స్ మాత్రమే రీడ్ చేస్తుంది అనమాట. అలా మీరు లిమిట్ కావాలంటే పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు 100 ఉంది కాబట్టి దాంట్లో 100 వరకు మనకి వస్తుంది అనమాట. అంటే మనం రీడ్ చేయాలంటే ఈ అరే తీసుకోవడమే కాకుండా ఎఫ్ గెట్స్ అనే ఫంక్షన్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఈ ఫంక్షన్లో మనకి 3 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి మనం తీసుకున్న అరే అయితే ఉంది కదా, అంటే స్ట్రింగ్ మై స్ట్రింగ్ అన్నది ఇక్కడ తీసుకోండి. తర్వాత
తర్వాత వచ్చేసి ఆ యొక్క కంటెంట్ అంటే మనం అండ్ ఇక్కడ వచ్చేసి 100 అనమాట. అంటే ఇది ఎంతవరకు స్టోర్ చేసుకోగలుగుతుంది అని ఇక్కడ మనం ఇచ్చాం కదా, అదైతే ఇక్కడ ఇవ్వండి 100 అనేది. అండ్ అలాగే FPTR అనేది ఇవ్వాలి, ఎందుకంటే మనం పాయింటర్ అనేది తీసుకోవాలన్నమాట లాస్ట్ లో. ఈ 3 పారామీటర్స్ యూజ్ చేసుకొని మనకైతే ఫైల్ అయితే రీడ్ అవుతుంది. అండ్ అలాగే ఈ అరే ఎందుకంటే మనం ఆ ఫైల్లో రైట్ చేస్తున్నదంతా కూడా ఈ అరేలో స్టోర్ అయ్యి ఈ అరే అన్నది మనకి ప్రింట్ అవుతుంది అనమాట. అందుకోసం మనం ఈ అరేని అయితే తీసుకుంటాం. సో ఆ ప్రోగ్రామ్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఈ ప్రోగ్రామ్ అయితే మనం అయితే రన్ చేద్దాం. ఇప్పుడైతే నేను బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ గా మనకైతే ప్రింట్ అయిపోయింది అనమాట. హలో వరల్డ్ వెల్కమ్ వెల్కమ్ అని. ఇందాక మనం ఏం చేసామంటే ప్రీవియస్ ప్రోగ్రామ్స్ లో మనం రైట్ చేసాం. రైట్ చేసి చెక్ చేయాలంటే మనం ఆ ఫైల్ ఓపెన్ చేసి చెక్ చేసాం. ఇక్కడ ఏముందంటే డైరెక్ట్ గా మనం రీడ్ చేసేస్తున్నాం. అంటే డైరెక్ట్ గానే మనకి నార్మల్ ప్రింట్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో అలా ప్రింట్ అయిపోతుంది అనమాట ఈ రీడ్ దాంట్లో. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.